నమస్కారం. బ్లాక్ బస్టర్ బాషా సినిమా సమీక్షతో పాటు టాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. Clap, camera, action! శ్రీను వైట్ల డిసైడ్ అయితే సినిమా హిట్ అవుతుందని మరోసారి రుజువైంది. దూకుడుతో కనక వర్షం కురిపించిన ఈ దర్శకుడు ఇప్పుడు బాషాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేశాడు. కడుపుబ్బా నవ్వించే కామెడీ, కోన వెంకట్, గోపీమోహన్ల పదునైన సంభాషణలు, రక్తి కట్టించే కథాకథనాలతో బాషాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి బాషా అభిమానుల్ని సంతృప్తి పరిచాడా లేదా? అసలు బాషా ఎవరు? వివరాల్లోకి వెళ్దాం పదండి. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. మంచి ఆకలి మీదున్న సింహానికి, విజయాల దాహంతో ఉన్న కథానాయకుడికి పెద్ద తేడా ఉండదు. అక్కడ సరైన వేట కావాలి, ఇక్కడ భారీ విజయం కావాలి. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రేక్షకులకు, అభిమానులకు కొత్తదనం కావాలి. ఈ సూత్రాన్ని గ్రహించిన శ్రీను వైట్ల, ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రం బాద్షా. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం నందమూరి అభిమానులకు వారం ముందే ఉగాది పండుగను తీసుకొచ్చింది. నేను చూసుకుంటాను చూసావు కదా స్టోరీ, అది లక్ష్మి ఇంకా ఉందా? బాద్షా విషయానికొస్తే పూర్తిగా శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైనర్. కథకు కథ, వినోదానికి వినోదం, యాక్షన్ కు యాక్షన్, అన్నింటినీ ఉగాది పచ్చడిలా మేళవించి తెరకెక్కించిన చిత్రం బాద్షా. మాఫియా నీడలో బతికే తన తండ్రిని హీరో ఎలా మార్చాడు, దేశంలో పేరుళ్లకు కుట్ర పన్నిన మాఫియాను ఆపరేషన్ బాద్షా పేరుతో ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ. ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినీ ప్రముఖుడు ఎవరు? ఈ మాత్రం తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో ఉంటామా? ఇది మా సూర్య గారిని అడిగినా చెప్తాడు. ఆడొద్దు, నువ్వు చెప్పు. కాదు, అయ్యారాలతో ఆన్సర్ చెప్పు. అయ్యారాలతో ఆన్సర్ చెప్పు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఓకే, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఈ మాత్రం చెప్తాడు. అయ్యారాలతో నువ్వు చెప్పు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు చెప్పిన కొడతాను. ఆన్సర్ చెప్పు. ఈ కథకు పుష్కలంగా హాస్యాన్ని జోడించి ప్రేక్షకుల కడుపులు చెక్కలయ్యేలా చేశాడు శ్రీను వైట్ల. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నడూ లేనంతగా తనలోని హాస్య నటుణ్ణి తెరపైకి ఆవిష్కరించాడు. తాతకు తగిన మనవడని నిరూపించుకునే ఎన్టీఆర్ తాత వేషభాషల్ని అనుకరించి పెద్ద ఎన్టీఆర్ ను గుర్తు చేశాడు. అలాగే పదునైన సంభాషణలతో ప్రతి నాయకులకు ముచ్చెమటలు పట్టేలా చేసిన ఎన్టీఆర్ బాద్షా అదుర్సనేలా చేశాడు. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది. నందమూరి తారక రామారావు అని పేరు పెట్టింది పోయాక సమాధుల మీద పేరు రాసుకోవడానికి కాదు, చరిత్ర తిరగరాయడానికి. ఈ నందమూరి తారక రాముణ్ణి ఎవ్వరూ కొనలేరు.
అనే సంభాషణలు ఎన్టీఆర్ వాక్ చాతుర్యానికి అద్దం పట్టాయి. అంతేకాకుండా పోలీసు దుస్తుల్లో మెరిసిన ఎన్టీఆర్ అభిమానుల ముచ్చట కూడా తీర్చాడు. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. బంతి ఫిలాసఫీతో కనిపించిన వారికల్లా కౌన్సిలింగ్ ఇచ్చే జానకిగా కాజల్ కనిపిస్తుంది. ఇక సీను వైట్ల ఆస్థాన కామెడీ జంట ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం దూకుడు తరహాలో అంతకు మించిన హాస్యాన్ని పండించారు. దర్శకుడు నాగేశ్వరరావుగా ఎంఎస్, సింహాలన్నింటినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేసిన పద్మనాభ సింహంగా బ్రహ్మానందం ప్రేక్షకులకు కడుపు నొప్పి తెప్పించారు. చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. మనం తప్పు రాసినా చెరిపి మళ్లీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు. దిద్దుకునే అవకాశమే ఉండదు. ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చల్లపల్లి జైలుకి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్లి చెట్టు యాడుంటాయబ్బా? తిడుతుంటే నవ్వుతాడంట్రా తింగర్నాయాల. నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. ఈ సినిమా ప్రత్యేకతల విషయానికొస్తే సినిమా ప్రారంభానికి ముందు మహేష్ బాబు మేరా భారత్ మహాన్ అంటూ దేశంలో ఉగ్రవాదుల అరాచకాల్ని చూపిస్తూ వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. అంతేకాకుండా కథానాయకుడు సిద్ధార్థ ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించడం, నవదీప్ మాఫియాకు సహాయం చేసే పోలీసు అధికారిగా ప్రతినాయక పాత్ర పోషించడం ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచి చూపించింది. విక్రమ్, ఇమీడియట్ గా కంచైనర్ని ఇండియా షిఫ్ట్ చేయి. ఇండియాకి 6000 కిలోమీటర్స్ పైగా సముద్ర తీరం ఉంది. పలుదాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. పాటల పరంగాను బాద్షా మంచి మార్కులే కొట్టేశాడు. సినిమా విడుదలకు ముందే శ్రోతల్ని ఉర్రూతలూగించిన తమన్ స్వరాలు తెరపై కూడా ఆ జోరును ప్రదర్శించాయి. సైరో సైరో, బంతిపూల జానకి, వెల్కమ్, మై నేమ్ ఈస్ కనకం వంటి పాటలు బాగా కుదిరాయి. కొట్టినా తిట్టినా తాళి కొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. కథపరంగా చూస్తే పాతదే అయినా శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎన్టీఆర్ యాక్షన్, ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. సినిమా ప్రథమార్థం ముగింపులో కాస్తంత నెమ్మదిగా సాగిన కథనం ద్వితీయార్థంలో మంచి వేగం అందుకుని పరుగు పెట్టింది. మొత్తంగా ఉగాదికి వారం ముందే థియేటర్లలోకి వచ్చిన బాద్షా యంగ్ టైగర్ ను బాక్సాఫీస్ కా షేర్ గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. వెంకటేష్ మాఫియా డాన్ గా నటిస్తున్న షాడో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వెంకీ, తాప్సీ, గీతా మాధురిపై చిత్రీకరించిన నాటిగర్ల్ పాట చిత్రీకరణ దృశ్యాలు చూసొద్దాం పదండి.
మీ తాప్సీ. యాక్చువల్లీ మధువాల మాట్లాడుతున్నాను. మధువాల అంటే నా పేరు షాడోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ షాడో ఆడియోకి అండ్ I expected it ఎందుకంటే one of my best albums of the career. And ఒక్కొక్క song is some other energy level song and thank you so much. First my audience, all the 5 songs are I'm there in all the 5 songs. I'm there from the introduction song of the hero till the so-called item song. Ippudu oka special song because I have done it, so I'm in all the songs. I'm very very thankful to Meher sir. Rabbaru singu ki line esa koncham tekkani vodilesa ga business man ki try chesa mast busy ani okesa o gandri ke ma videsa kambore putti taggesa na darling my paul lookesa a daring choosy checkesa oh my god solo life very bad ekkanna bodyguard I'm a naughty girl. Naughty. Actually, మొత్తం మూవీ షూట్ చేసిన తర్వాత మెహర్ గారు వాజ్ లైక్ ఓకే సో దిస్ ఇస్ లైక్ వన్ ఐటమ్ సాంగ్. లిరిక్స్ చాలా బాగుంది, ట్యూన్ కూడా బాగుంది. సో ఇట్స్ లైక్ డాన్సింగ్ స్టైల్ ఉందంటే you'll just rock the song like anything. He was very clear. I don't want this to be an item song. I want it to be a special song from my heroine in the movie. So I was like so thrilled. Ee song kosame please go again and again, at least see the movie. What this song at least. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. రాహుల్ నీతి టైలర్ జంటగా నటిస్తున్న చిత్రం పెళ్లి పుస్తకం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. బాపు పెళ్లి పుస్తకం సినిమాలోని శ్రీరస్తు శుభమస్తు పాటను కొత్త సంగీతంతో ఈ పెళ్లి పుస్తకంలోనూ తెరకెక్కించారు. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. పాత పెళ్లి పుస్తకానికి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ టైటిల్ మాత్రం తీసుకోవడం జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి రాకండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ శ్రీరస్తు శుభమస్తు సాంగ్ పెళ్లి పుస్తకం అంటే మళ్ళీ తీసారేమో పార్ట్ 2 లాగా ఉందేమో పోస్ట్ వచ్చి అనుకోకండి. టోటల్ స్టోరీ వేరు. శేఖర్ చంద్ర అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మీకు ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అన్ని శేఖర్ ఆ వేరియేషన్స్ తీసుకొచ్చి ఇచ్చిన చాలా థ్యాంక్స్. చాలా బాగా ఇచ్చారు. నాకు 22 ఏజ్ అబ్బాయి మ్యారేజ్ చేస్తే కొత్తగా ఈ జనరేషన్ లో వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద సినిమా ఫన్నీగా తీశాను. దట్ ఇస్ ద పెళ్లి పుస్తకం. 3 ముళ్ళు వేస్తే పెళ్లి కాదు, 2 మనసులు కలిస్తేనే పెళ్లి అనేది పెళ్లి పుస్తకం. అది ఎంటర్టైన్మెంట్ గా తీశాను. మమతే కురిసి మురిసే సమయం చెలిమే పంచి విరిసే హృదయం ప్రేమకే ప్రేమనే నేర్పెని ఆలయం స్వర్గమే ఈర్ష్యగా చూసే ప్రేమాలయం. మమతే కురిసి మురిసే సమయం చెలిమే పంచి విరిసే హృదయం. రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే మెయిన్లీ సాంగ్స్ ఒక టైప్ లో పిండేశారు. బికాస్ ఇప్పటి వరకు నేను నాకు ఇప్పటి వరకు మెలడీస్ అవన్నీ చేశాను. సో మెలడీస్ బాగున్నాయి అని మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇందులో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంటుంది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్స్.
తెలుగు సినిమా ప్రేక్షకుల కన్నా ఈ దేశంలో గొప్ప ప్రేక్షకులు ఎవరు లేరు. ఊరికే చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ సినిమా మీద ఉన్న ప్యాషన్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ నా కొత్త హీరోస్ కి కూడా మీరు ఇస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నా డైరెక్టర్ రామకృష్ణ గారు మంచి క్యారెక్టర్ రాశారు, మంచి ఫిల్మ్ ఇచ్చారు, కానీ దానికన్నా ఎక్కువ ఒక తమ్ముడులా ప్రేమతో చూసుకున్నారు. సో ఫర్ దట్ బిగ్ థ్యాంక్ యూ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న వెల్కమ్ ఒబామా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో ప్రస్తుతం ఓ పాట తెరకెక్కిస్తున్నారు. యూకేకు చెందిన రేచల్, ఫ్రాన్స్ కు చెందిన ఎస్టాబెన్, ఊర్మిళ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నామని దర్శకుడు సింగీతం తెలిపారు. ఎందుకు నేను లొకేషన్కి వచ్చానంటే నేర్చుకోవడానికి వస్తున్నాను సార్ అదే అనేసి ఎంతో నేర్చుకున్నాను అనమాట. నేనే డైరెక్ట్ చేస్తున్నా కూడా ఇప్పుడు ఈ పిక్చర్లో వచ్చిన తర్వాత ఈ లొకేషన్లో నేను ఎంత నేర్చుకున్నాను అనేది నాకే తెలుసు. డెఫినెట్గా ఈ పిక్చర్ అందరికీ నచ్చుతుంది. అన్ని విధాల ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి 100 రోజులు డెఫినెట్గా ఈ పిక్చర్ ఆడుతుంది. మీ అందరి సహకారంతో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సంగీతం గారికి కృతజ్ఞతలు ఇప్పుడే చెప్పుకుంటున్నాను అనమాట. ఇంత ముందు వరకు చెప్పలేదు సార్కి. శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ మొదలైంది. శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పాత్రికేయుడు ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకరత్న దాసర్ నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్కీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్లో నేను చేయడం అనేది నిజంగా వెరీ హ్యాపీ. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా మంచి ప్రొడ్యూసర్, లక్కీ అనుకున్న టైంలో అనుకున్న విధంగా తీయగలిగాం. అలాగే ఈ సినిమా కూడా ఒక మంచి స్క్రిప్ట్తో రావడం, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ నాది కూడా, ఒక మాస్ గెటప్లో ఉండి ఒక సెంటిమెంటు అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఇది ఈ సినిమాకి డైరెక్టర్ ప్రభు అవడం అనేది జర్నలిస్ట్గా ఎంతో కాలం నుంచి నా కెరీర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు. ప్రభు ఎన్నోసార్లు మంచి ఫ్రెండ్ లాగా మేము ఉంటాము. అటువంటిది ప్రభు డైరెక్షన్లో చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.
సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. విశ్వనాథ నాయకుడు నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో. ఆ తర్వాత 2 yearsకి నేను జర్నలిజంలోకి రావడం జరిగింది. ఆ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత శివరంజని పత్రికలో ఒక అసిస్టెంట్ రైటర్గా జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో కూడా ఒక చక్కని అనుబంధాన్ని, చక్కని ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకున్నాను. అలాగే శ్రీకాంత్ గారు మై బెస్ట్ ఫ్రెండ్. కెరీర్ ప్రారంభించి తను అసిస్టెంట్ డైరెక్టర్, తను విలన్గా చిన్న వేషాలు వేస్తూ హీరోగా విలన్గా అలా ట్రాన్స్ఫర్ అవుతూ తన కెరీర్ ప్రారంభ దశ నుండి కూడా చాలా మంచి మిత్రుడు. నేను డైరెక్టర్గా తాను హీరోగా సినిమా చేసేటువంటి స్థాయికి వచ్చింది. రాజరాజేశ్వరి పిక్చర్స్ బ్యానర్ మీద 2వ సినిమా ఇది. కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ శ్రీకాంత్ గారితో చేయాలని ఈ బ్యానర్లో ఫిక్స్ అయిపోయాము. అంటే ఆయన కోఆపరేషన్ ఆయనతో. అలాగే ఎవ్రీ ఫిల్మ్కి ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ న్యూ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలి. నా లాస్ట్ ఫిల్మ్ కూడా కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మళ్ళీ ప్రభు గారు విత్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్తో వచ్చారు. చాలా బాగుంది. అనుకున్న టైంకి తీసి అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.